హాయ్ అండి. వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. కార్తీక మాసం సందర్భంగా నేను మళ్ళీ ఒక మంచి ప్లేస్ మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను భక్తి టీవీ వాళ్ళ కోడి దీపోత్సవం కార్యక్రమానికి వచ్చాను. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ వత్తులు, తర్వాత ప్రమిదలు, పువ్వులు అన్నీ కూడా నూనె అన్నీ అమ్ముతారు. బట్ నార్మల్గా ఏంటంటే లోపల ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన వాళ్ళే అన్నీ ఇస్తారనమాట. మనకి పువ్వులు, ఒత్తులు, ఇంకా ఆ నూనె అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. ఎవరైనా వెలిగించాలనుకునే వాళ్ళు మాత్రం కొనుక్కుంటూ ఉంటారు. నేను ఈవినింగ్ 5కి వచ్చాను. అప్పటికి జస్ట్ ఒక 25% వచ్చారు అంతే జనం. మీకు వీడియో ఎండింగ్లో చూస్తే ఆశ్చర్యపోతారనమాట. దాదాపు ఒక 80,000 మంది వచ్చారు. చాలా బాగా జరిగింది. ఇది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 15 days జరుగుతుంది అనమాట కార్తీక మాసంలో. నేను వచ్చేటప్పటికి ఇట్లా సన్సెట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది గ్రౌండ్ మొత్తం కొంచెం కొంచెం గ్యాప్స్లో ఇట్లాంటి టేబుల్స్ అరేంజ్ చేస్తారు. వాటికి మనం డెకరేషన్ చేసుకోవడానికి చక్కగా బంతిపూలు, ఇంకా దీపాలు అన్నీ ఇస్తారు. మనం ఏం తీసుకెళ్ళిన అవసరం లేదు. ఇక మనకు నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకోవచ్చు. చాలామంది చాలా క్రియేటివ్గా అరేంజ్ చేశారు డిజైన్స్ అవిని. ఇక దీనికి ఫ్రీ పాస్లు ఉంటాయి. ఫ్రీ పాస్లు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అంటే స్టేజ్కి దగ్గరగా కూర్చొని చూడొచ్చు. లేదు అన్న ఈ గ్రౌండ్ మొత్తం పెద్ద పెద్ద స్క్రీన్స్ అరేంజ్ చేశారు. అసలు లైవ్లో చూసింది మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. మా టేబుల్ అయితే మేము ఇలా అరేంజ్ చేసుకున్నాం. పూలు కొద్దిగానే ఉన్నాయి. కొంచెం త్వరగా వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ పూలు దొరుకుతాయి. సో చాలా డెకరేటివ్ చేసుకున్నారు చాలా వరకుని. ఇక గ్రౌండ్లో కూర్చున్నా కూడా సేమ్ ఇలానే ఉంటాయి టేబుల్స్. లోపల నియర్ బై ఉన్న వాళ్ళకి కూడా ఇలానే ఉంటాయి. ఇక ప్రతిరోజు ఈ 15 రోజులు ప్రతిరోజు ఒక్కొక్క కొత్త డెకరేషన్ చేస్తారు. ఓన్లీ స్టేజ్ ఒక్కటే మాత్రం శివుడు, ఇంకా చుట్టూ ఆ సెట్టింగ్ అంతా అలా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం సీతారాములు కళ్యాణం, కొండగట్ట ఆంజనేయ స్వామికి 1,00,000 తమలపాకుల అర్చన, అలానే బాలరాముడు అయోధ్య బాలరామునికి ప్రతిష్టాపన చేశారు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం అందరం అయోధ్య వెళ్ళి చూడలేము కదా. సో అదే మనకి అక్కడ ఎవరు ప్రతిష్టాపన చేశారో అదే స్వామీజీ వచ్చి ఇక్కడ బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమం, ఇంకా అభిషేకం అవన్నీ మనకి లైవ్లో చూపించారు. ఇక ఫస్ట్ అయితే 6 అయ్యేటప్పటికి మొత్తం లైట్స్ అన్నీ ఆన్ చేశారు. ఇక ఒక్కొక్కటిగా కార్యక్రమాలు జరిగాయి అన్నమాట. ఫస్ట్ మనకి కొండగట్ట ఆంజనేయ స్వామికి 1,00,000 తమలపాకుల అర్చన, తర్వాత సీతారాముల కళ్యాణం, ఆ తర్వాత బాలరాముని ప్రతిష్టాపన, ఈ 3 వరుసగా జరిగాయి. ఇక లాస్ట్లో ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది. మనకి దీపాలన్నీ ఒకేసారి వెలిగించడం, తర్వాత గంగాహారతి, పంచహారతి. ఇక ఒక అద్భుత ఘట్టం ఏంటంటే స్వర్ణలింగోద్భవం. కంపల్సరీ చూడాల్సిందే అది. అంత బాగుంటుంది. అందుకే నేను పదే చెప్తాను నెక్స్ట్ ఇయర్ మిస్ అవ్వకండి అని. ఈ ఇయర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సో నెమ్మదిగా ఈ ప్రోగ్రాం మొత్తం నేను నాకు వీలైనంత షూట్ చేశాను. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. నచ్చితే మాత్రం ఇంకొక 10 మందికి షేర్ చేయండి. అలానే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మొత్తం రా వీడియోనే పోస్ట్ చేస్తున్నాను. ఓకేనండి. థ్యాంక్ యూ.
దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ ఉత్తమ కుమార్ రెడ్డి గారు, అలాగే వారి సతీమణి శ్రీమతి పద్మావతి గారు, అలాగే మాన్య మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మాన్య మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధరబాబు గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, మా ఆత్మీయ చైర్మన్ శ్రీమాన్ శ్రీ నరేంద్ర చౌదరి గారు వేదికపై తొలి కార్తీక దీపారాధన చేయవలసిందిగా కోరుతున్నాము. శివ శంకర